హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో లాస్ట్ వీడియోలో ఆల్జీబ్రా టాపిక్ ఇంట్రడక్షన్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈరోజు ఆల్జీబ్రా టాపిక్ కొన్ని బేసిక్ సమ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో కొన్ని ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి, నేను బోర్డు పైన 3 సమ్స్ అనేవి రాశాను. 3 డిఫరెంట్ సమ్స్. ఒకటేమో x+3 = 5, ఇంకొకటి a-2 = 6 అండ్ 3y = 27 కదా. సో ఈ సమ్స్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయొచ్చో ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ సమ్ వచ్చేసి ఏంటి, x+3 = 5. నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో మనం LHS అండ్ RHS ఫస్ట్ సపరేట్ చేసుకోవాలి. ఓకే, సో ఈక్వేషన్ మనకి ఎలా ఉంది, x+3 = 5 కదా. సో x+3 అనేది LHS, అవునా, 5 అనేది RHS. ఓకే, సో x+3 ఏమో LHS అండ్ 5 ఈక్వాలిటీ కట్ సైడ్ ఉంది కాబట్టి RHS, అవునా. జస్ట్ మీ హ్యాండ్స్తో కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇటు సైడ్ ఉన్నది రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది RHS అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది LHS. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇది ఈక్వలా కాదా, ఓకే, ఈ x+3 = 5 ఈ ఈక్వేషన్ ఈక్వల్ కాదా, ఈ x+3 అనేది 5కి ఈక్వల్ కాదా అని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చినప్పుడు మీరు ఎలా దీన్ని డివైడ్ చేసుకోవాలి అంటే చూడండి. సో ఫస్ట్ మనం రాసుకోవాల్సింది ఏంటంటే వాల్యూ ఆఫ్ x. ఓకే, నెక్స్ట్ వన్ వాల్యూ ఆఫ్ LHS. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ RHS. ఓకే, నెక్స్ట్ whether both the LHS and RHS are equal both the LHS or RHS are equal or not equal. ఓకే, సో ఈ 4 స్టెప్స్ మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. 4 స్టెప్స్ మీరు వేసుకోవాలి. ఏంటి, ఫస్ట్ వాల్యూ ఆఫ్ x మనకి తెలుసా, తెలీదు. వాల్యూ ఆఫ్ x మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. 1, 2, 3, 0 అది ఏదైనా సరే మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. సో నాకు వాల్యూ ఆఫ్ x ఎంత, వాల్యూ ఆఫ్ x నేను ఎజ్యూమ్ చేసుకోవాలి, అవునా. సో వాల్యూ ఆఫ్ x ఎగ్జామ్ నేను 1 అని తీసుకుంటాను. x వాల్యూ 1 అని తీసుకుంటే వాల్యూ ఆఫ్ LHS కావాలి. వాల్యూ ఆఫ్ LHS కావాలంటే నాకు x+3 కదా, LHS అనేది x+3. సో x+3 ఏం చేయాలి, x ప్లేస్లో నేను 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1+3 ఎంత వాల్యూ, 1+3 = 4, అవునా. సో LHS వాల్యూ వచ్చేసి 4 అండ్ RHS వాల్యూ ఎంత ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. అది ఎంత, వాల్యూ ఆఫ్ RHS is 5, అవునా. సో వాల్యూ ఆఫ్ LHS అండ్ RHS రెండు ఈక్వల్ అయినాయా, అవ్వలేదు. ఎందుకంటే LHS వచ్చేసి వాల్యూ 4 అండ్ నెక్స్ట్ వన్ RHS వచ్చేసి 5. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్. ఇఫ్ x = 1, RHS అండ్ LHS ఆర్ నాట్ ఈక్వల్, అవునా. సపోజ్ నేను 1కి నాకు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి x = 2 తీసుకుంటాను. ఓకే, x = 2 తీసుకుంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అవునా. నాకు వాల్యూ ఆఫ్ LHS కావాలి అంటే x ప్లేస్లో నేను ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 2 + 3. ఓకే, 2 + 3 ఎంత, 5, అవునా. సో 2 + 3 = 5. సో LHS వాల్యూ నేను వేసుకుంటాను. నెక్స్ట్ RHS వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను, నాకు ఆల్రెడీ RHS వాల్యూ ఇచ్చేసాడు కదా. సో 5 అనేది ఇక్కడ నేను వేసుకుంటా ఆ కాలంలో. సో నాకు LHS 5 వచ్చింది, RHS కూడా 5 వచ్చింది, అవునా. సో LHS = RHS అయింది కదా. ఓకే, సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేను x వాల్యూ 1 తీసుకుంటే నాకు నాట్ ఈక్వల్ అయింది. LHS = RHS నాట్ ఈక్వల్ అయింది, అవునా. బట్ x వాల్యూ 2 తీసుకుంటే LHS = RHS అంటే రెండు ఈక్వల్ అయినాయి, అవునా. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నాకు x వాల్యూ ఎంత, ఇక్కడ ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలంటే నెక్స్ట్ వాల్యూ ఎంత తీసుకోవాలి, 2 తీసుకోవాలి. ఓకే, సో ఇదే సేమ్ థింగ్. ఇప్పుడు సెకండ్ సమ్ అనేది సాల్వ్ చేద్దాం. సేమ్ టేబుల్ వేసుకొని a-2 = 6. a-2 = 6కి సాల్వ్ చేయాలి. ఏ అనేది కూడా వేరియబుల్. నేను మీకు వీడియోలో చెప్పాను, A to Z ఆల్ఫాబెట్స్లో A to Z ఆల్ఫాబెట్స్ అన్ని మనం వేరియబుల్స్ అని అంటాం ఆల్జీబ్రాలో. ఓకే, సో a-6 ఏ ఈజ్ ఎ వేరియబుల్. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ ఆఫ్ x బదులు ఏం తీసుకోవాలంటే వాల్యూ ఆఫ్ a. ఓకే, వాల్యూ ఆఫ్ a నేను ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, వాల్యూ ఆఫ్ a నేను ఎజ్యూమ్ చేసుకోవాలంటే 0, 1, 2, 3 ఏదైనా సరే 0 నుంచి స్టార్ట్ చేద్దామా. వాల్యూ ఆఫ్ a నేను 0 తీసుకున్నాను అనుకో,
ఓకే. సో వాల్యూ ఆఫ్ ఎల్హెచ్ఎస్ ఎంత అవుతుంది? a మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. అవునా? a మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. సో వాల్యూ ఆఫ్ a నేను 0 కదా తీసుకున్నది, ఏలో నేను 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అవునా? సో ఏలో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే. సో 0 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 2 ఈజ్ ఈక్వల్, ఓకే ఎల్హెచ్ఎస్ ఒకటే కదా నేను తీసుకోవాల్సింది, a మైనస్ 2. ఓకే. సో a మైనస్ 2 ఎంత వస్తుంది? ఏలో నేను 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 0 మైనస్ 2 ఎంత నాకు ఆన్సర్? మైనస్ 2. నిన్ననే చెప్పాను 0 మైనస్ 2. ఇక్కడ మనం ప్లస్ అండ్ మైనస్ సైన్స్ చెక్ చేసుకోవాలి. 0 అనేది 2 కన్నా లెస్ నెంబర్, అవునా? 0 ఈజ్ లెస్ దాన్ 2. ఇక్కడ గ్రేటర్ నెంబర్ ఏంటి? నెంబర్ 2. నెంబర్ 2కి ఏ సైన్ ఉంది? మైనస్ అనే సైన్ ఉంది, అవునా? సో నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ నేను ఆన్సర్లో కూడా వేయాలి. సో నాకు ఆన్సర్ ఎంత? ఎల్హెచ్ఎస్ మైనస్ 2. ఓకే. సో మైనస్ 2 ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది? మైనస్ 2. బట్ ఆర్హెచ్ఎస్ వాళ్ళు ఎంత ఇచ్చారు? 6. ఆర్హెచ్ఎస్ 6 అవుతుంది. ఇది ఈక్వల్ ఉంది, ఈక్వల్ అయితే ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కాలేదు. ఓకే. సో నాట్ ఈక్వల్. ఎల్హెచ్ఎస్ ఇస్ ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే. సో ఇప్పుడు నేను ఏ ప్లేస్లో 1 తీసుకుంటాను. ఓకే. ఏ ప్లేస్లో నేను 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 మైనస్ 2. 1 మైనస్ 2 ఎంత? 1 మైనస్ 2. 1 ఆర్ మైనస్ 1? మైనస్ 1. ఓకే. ఎందుకు మైనస్ 1 అంటే 1 మైనస్ 2, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1, అవునా? సో బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైనే మనం ఆన్సర్లో కూడా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నాకు బిగ్గర్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ 1 వేసుకుంటా. సో ఎల్హెచ్ఎస్ మైనస్ 1 వచ్చింది. అండ్ ఆర్హెచ్ఎస్ ఎంత? 6. ఆర్హెచ్ఎస్ వాడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు కాబట్టి ఆర్హెచ్ఎస్ ఎంత? 6. సో మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6. నో రైట్, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 6. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. ఓకే. సో 1 తీసుకున్నా సరే ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు. ఇప్పుడు 2 తీసుకుంటా. 2 మైనస్ 2. 2 మైనస్ 2 ఎంత? 0. ఓకే. సో నాకు ఎల్హెచ్ఎస్ 0 వస్తుంది, ఆర్హెచ్ఎస్ 6. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. ఓకే. నెక్స్ట్ 3 తీసుకుంటా. 3 మైనస్ 2. 3 మైనస్ 2 ఎంత? 3 మైనస్ 2 1. ఓకే. సో ఇక్కడ నాకు పాజిటివ్ 1 ఎందుకు వచ్చింది? బికాస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, అవునా? సో బిగ్గర్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి నేను ఆన్సర్ కూడా పాజిటివ్లో వేస్తాను. ఓకే. అంటే ప్లస్ సైన్లో వేస్తాను. సో 3 తీసుకుంటే నాకు ఎంత ఆన్సర్ వస్తుంది? ఎల్హెచ్ఎస్ 1 అండ్ ఇది 6, నాట్ ఈక్వల్, అవునా? నెక్స్ట్ 4 తీసుకుంటా. 4 తీసుకుంటే 4 మైనస్ 2 2 ఆర్హెచ్ఎస్ 6, నాట్ ఈక్వల్. ఓకే. నెక్స్ట్ 5 తీసుకుంటే 5 మైనస్ 2 3 అండ్ 6, నాట్ ఈక్వల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నేను 6 తీసుకుంటే 6 మైనస్ 2 4 అండ్ 6, నాట్ ఈక్వల్. ఓకే. సో 7 తీసుకుంటే ఈక్వల్ అవుతుందా? 7 మైనస్ 2 5 అండ్ నాట్ ఈక్వల్. ఓకే. 8 తీసుకుంటే సపోజ్ నేను x ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకుంటాను. 8 మైనస్ 2 ఎంత? 8 minus 2 is 6, so it is equal. So if I take a value as 8, so LHS will be 6 and RHS will be 6. Okay, so this equation satisfies, it is equal. అవునా, LHS is equal to RHS. అంటే ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయడానికి మనం ఏ వాల్యూ ఎంత తీసుకోవాలి? 8 అనే నెంబర్ తీసుకోవాలి. సో 8 minus 2 6 అవుతుంది కాబట్టి LHS లో 6 వచ్చింది, RHS లో కూడా 6. సో ఆ రెండు ఈక్వల్ అయినట్టు. ఓకే, సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సెకండ్ సమ్. ఇప్పుడు థర్డ్ సమ్ చూసుకుందాం. ఓకే, సో థర్డ్ సమ్ లో 3y is equal to 27. ఇక్కడ నాకు ప్లస్ మైనస్ లేదు, మల్టిప్లికేషన్ లో ఉంది. ఓకే, 3y అంటే 3 into y అనే అర్థం. ఓకే, 3 is multiplying with y. ఓకే, 3 multiply by y. నెక్స్ట్, సో 3y అనేది ప్రొడక్ట్ లో ఉంది. సో ఇక్కడ మనం ఏమయ్యాలి? వాల్యూ ఆఫ్ y. ఇక్కడ వేరియబుల్ అనేది x, ఇక్కడ వేరియబుల్ అనేది a, ఇక్కడ వేరియబుల్ y అని ఉంది. ఓకే, సో నేను ఇక్కడ ఏం తీసుకోవాలి? వాల్యూ ఆఫ్ y అనేది ఎస్యూమ్ చేసుకోవాలి. ఓకే, వాల్యూ ఆఫ్ y ని నేను ఎస్యూమ్ చేసుకుంటాను. సో ఇప్పుడు వాల్యూ ఆఫ్ y ని ఎస్యూమ్ చేసుకోవాలి. ఏ నెంబర్ తీసుకుందాం? 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆల్వేస్ యూ కెన్ స్టార్ట్ విత్ 1. సో 1 నుంచి స్టార్ట్ చేస్తే 3 into 1 ఎంత అవుతుంది? 3 into 1 is 3. ఓకే, బట్ ఇక్కడ ఎంత కావాలి? 27. అవునా? సో 27, 3 into 1 is 3 and RHS is 27. It is not equal. అవునా?
సో ఇలా 1 నుంచి 2 3 4 5 6 7 8 9 తీసుకుని చేయాలి కదా, అన్ని నెంబర్స్ తీసుకొని చేయాలి. బట్ ఇది మీకు ప్రాక్టీస్ 1 2 3 అని తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ యూ హ్యావ్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై, మీకు వెంటనే మీకు స్ట్రైక్ అవ్వాలి ఏ టేబుల్లో పోతుంది, ఏ టేబుల్లో 27 అనేది వస్తుంది. ఇప్పుడు y అనే ప్లేస్లో నేను 2 తీసుకుంటే నాకు 27 వస్తుందా? ఓకే, 3 2s 27 అవుతుందా? కాదు, 3 2s 6, ఇంకా 3 3s 9, 3 4s 12, 3 4s 12, 3 5s 15, 3 6s 18, 3 7s 21, 3 8s 24, 3 9s 27. ఓకే, 9 టైమ్స్ ఇప్పుడు y ప్లేస్లో నేను 9 తీసుకుంటే నాకు 27 అనే ఆన్సర్ వస్తుంది, అవునా? సో అలాగనే ఎస్యూమ్ చేయొచ్చు. బట్ మీకు ఎగ్జామ్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే చేయమంటే మీరు 1 నుంచి 2 3 4 y ప్లేస్లో 2 3 4 అప్ టు 27 వచ్చేదాకా నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలి. ఓకే, బట్ ఇదే మీకు బిట్స్లో అయితే వెంటనే మీకు స్ట్రైక్ అవ్వాలి. y ప్లేస్లో ఏ నెంబర్ తీసుకుంటే మనకి RHS అనేది ఈక్వల్ అవుతుంది అని. ఓకే, సో నేను y ప్లేస్లో 3 into 9, ఓకే, 3 9s ఎంత 27. ఓకే, సో నేను ఇక్కడ 2 3 అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను, 9 సబ్స్టిట్యూట్ చేసుకుంటాను y ప్లేస్లో. ఓకే, 2 3 4 అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత 9 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. 9 సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాతనే నాకు 27 LHS 27 RHS 27 వస్తుంది, అవునా? అంటే x నాకు y 9 అయితే ఓకే, LHS RHS రెండు ఈక్వల్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ మీరు రాయాలి LHS RHS అని రాయాలి. ఓకే, ఆర్ ఈక్వల్ నాట్ ఈక్వల్ అని రాయాలి. ఇలా స్ట్రైక్ అవుట్ చేయకూడదు ఎగ్జామ్లో. ఓకే, ఈక్వల్ స్పెల్లింగ్ రాయాలి, ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ అనేది మెన్షన్ చేయాలి అక్కడ మీరు. ఓకే, సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇప్పుడు నెక్స్ట్ మనం వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ వర్డ్ ప్రాబ్లమ్ అనేది చూసుకున్నాను. ఇప్పుడు ఆల్జీబ్రాలో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ రాశాను చూడండి. ఏ టీచర్ డిస్ట్రిబ్యూట్స్ 6 pencils per student. Okay, can you find how many pencils are needed for the given number of students? Okay, so teacher distributes for one student also. For one student she'll distribute 6 pencils. ఓకే, ఒక స్టూడెంట్కి 6 pencils డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలానే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎన్ని పెన్సిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? ఓకే, హౌ మెనీ పెన్సిల్స్ షీ కెన్ డిస్ట్రిబ్యూట్ ఫర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే నెంబర్ ఏమైనా ఇచ్చారా? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మీకు తెలుసా? తెలీదు కదా. సో ఇలా తెలియనప్పుడు మనం XYZ ఆర్ A to Zలో ఏదైనా వేరియబుల్ని ఎస్యూమ్ చేసుకుంటాం. బట్ క్వశ్చన్లో మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు యూజ్ Y. ఓకే, యూజ్ Y ఫర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, యూజ్ వేరియబుల్ y ఫర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎందుకంటే మనం y అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందో తెలీదు, అవునా? సో y అని ఎస్యూమ్ చేసుకుంటాం. ఆ y ప్లేస్లో మీరు ఏదైనా నెంబర్ పెట్టుకోండి, 2 3 4 5 స్టూడెంట్స్ 6 స్టూడెంట్స్ 7 స్టూడెంట్స్ ఏదైనా పెట్టుకోండి. ఓకే, బట్ మనకి ఆ నెంబర్ ఏంటో ఎగ్జాక్ట్ వాల్యూ తెలియదు కాబట్టి మనం y అని తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ టీచర్ డిస్ట్రిబ్యూట్ 6 pencils per student. పర్ స్టూడెంట్ అంటే 1 స్టూడెంట్ అని అర్థం. ఓకే, ఫర్ 1 స్టూడెంట్. ఓకే, ఫర్ 1 స్టూడెంట్ ఎన్ని పెన్సిల్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది? ఫర్ 1 స్టూడెంట్ 6 pencils. ఓకే, సో ఫర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎలా రాస్తారు? For number of students, we don't know what is the number of students. Okay, so number of students is equal to y అని assume చేసుకున్నాం కదా. number of students is equal to y అయితే 6 pencils నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇవ్వడానికి ఎంత వాల్యూ అవుతుంది? 6 into y, అవునా? 6 into y, సో ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6y, అవునా? సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఈచ్ స్టూడెంట్కి 6 pencils కదా. సో అలాగే 4 స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మనకి. ఓకే, ఒక్క స్టూడెంట్కి 6 pencils ఇస్తే అలానే 4 స్టూడెంట్స్కి ఎన్ని పెన్సిల్స్ ఇవ్వచ్చు? 6 into 4. సపోజ్ మీకు 6 pencils ఇచ్చింది టీచర్, నాకు కూడా 6 pencils ఇచ్చింది, అవునా? మొత్తం కలిపితే ఎన్ని అయినాయి? 12. అంటే 2 మెంబర్స్కి 12 pencils అయినాయి. అలానే 4 మెంబర్స్కి 24, అవునా? మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మల్టిప్లికేషన్ అనేది చేస్తున్నాం. ఓకే, 1 స్టూడెంట్కి మనకు తెలిసినప్పుడు అలానే ఇంకా చాలామంది స్టూడెంట్స్ లైక్ 2 స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్ అండ్ సో ఆన్ మెనీ స్టూడెంట్స్కి ఎంత ఇచ్చిందని మనకి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం తీసుకోవాలి? మల్టిప్లికేషన్ చేయాలి.
ఓకే. సో ఇక్కడ నాకు ఎంతమంది స్టూడెంట్స్ అనేది తెలియదు కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని వై అని అజ్యూమ్ చేసుకున్నాను. సో 1 స్టూడెంట్కి 6 పెన్సిల్ అయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసేసరికి 6y అని రాసుకుంటాం వేరియబుల్స్లో. ఓకే. సో ఈ 6y అనేది ఈక్వేషన్ అనమాట. ఓకే, బికాస్ ఏ ఈక్వేషన్ ఈజ్ ఆల్వేస్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ అండ్ వేరియబుల్. ఓకే, సో ఇది ఎలా ఉంది, నెంబర్ అండ్ వేరియబుల్. ఓకే, కాన్స్టెంట్ అండ్ వేరియబుల్. సో దీన్ని మనం ఈక్వేషన్ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా ఈ సమ్. ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం కూడా చూసుకుందాం. ఓకే, చూడండి నేను ఏం రాస్తాను, పీటర్ హ్యాస్ p నెంబర్ ఆఫ్ బాల్స్. పీటర్ హ్యాస్ p నెంబర్ ఆఫ్ బాల్స్. ఓకే, ఓన్లీ పీటర్ హ్యాస్ p నెంబర్ ఆఫ్ బాల్స్ అండ్ నెంబర్ ఆఫ్ బాల్స్ విత్ డేవిడ్ ఈజ్ 3 times the balls with Peter. Okay, 3 times the ball with Peter. Write this as an expression. Write this as an expression అంటే దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. ఓకే, సో ఇక్కడ మీకు 2 పర్సన్స్ని మెన్షన్ చేశారు. ఒకరేమో పీటర్, నెక్స్ట్ వన్ ఈజ్ డేవిడ్. ఓకే, సో పీటర్ హ్యాస్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ బాల్స్, ఎన్ని బాల్స్ ఉన్నాయి, p నెంబర్ ఆఫ్ బాల్స్. అంటే ఆ వాల్యూ మీకు తెలీదు. ఓకే, p అనే వాల్యూ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ తెలీదు, ఫిక్స్డ్ వాల్యూ తెలీదు. సో p అనేది వేరియబుల్ కింద రాసుకున్నాం. సో పీటర్ దగ్గర p బాల్స్ ఉంటే, p నెంబర్ ఆఫ్ బాల్స్ ఉంటే, డేవిడ్ దగ్గర ఎన్ని ఉన్నాయి, 3 times విత్ పీటర్. ఓకే, డేవిడ్ దగ్గర పీటర్ కన్నా 3 times ఎక్కువ ఉన్నాయి బాల్స్. ఓకే, సో దీని వల్ల ఎలా ఈక్వేషన్స్లో రాయాలి, ఫస్ట్ మనం వేసుకోవాల్సిన స్టెప్ ఏంటి అంటే పీటర్ హ్యాస్ నెంబర్ ఆఫ్ బాల్స్ విత్ పీటర్. ఓకే, నెంబర్ ఆఫ్ బాల్స్ విత్ పీటర్ or number of balls Peter has. Okay, ఎన్ని ఉన్నాయి పీటర్ దగ్గర p. ఓకే, బికాస్ ఆ నెంబర్ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి p అని అజ్యూమ్ చేసుకున్నాం యాజ్ వాళ్ళు ఇచ్చినట్టు. నెక్స్ట్ డేవిడ్ హ్యాస్, సో నెంబర్ ఆఫ్ బాల్స్ విత్ డేవిడ్. ఓకే, సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ బాల్స్ విత్ డేవిడ్ బాల్స్ కూడా మనకి ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, బట్ పీటర్ కన్నా 3 times ఎక్కువ ఉన్నాయని తెలుసు. అవునా, సో డేవిడ్ హ్యాస్ నెంబర్ ఆఫ్ balls David has is equal to 3 times of Peter. Okay, 3 times of the Peter. 3 times అంటే ఎలా రాయాలి. ఓకే, యాక్చువల్లీ పీటర్ బాల్స్ ఎన్ని, పీటర్ బాల్స్ ఏమో p. అవునా, సో 3 times of Peter అంటే పీటర్ దగ్గర 3 ఉన్నాయి, 3 times అంటే ఎలా రాయాలి, 3 times అంటే మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో 3 times అంటే మల్టిప్లికేషన్, 3 times అంటే 3 into p అవుతుంది. ఓకే, దట్ ఈక్వల్ టు 3p. ఓకే, సో నెంబర్ ఆఫ్ బాల్స్ డేవిడ్ హ్యాస్ ఈజ్ 3p. ఓకే, సపోజ్ p వాల్యూ 10 అవ్వచ్చు. ఓకే, p వాల్యూ సపోజ్ నేను p అనే వాల్యూ p ఈజ్ ఈక్వల్ టు 10 balls అంటే డేవిడ్ పీటర్ దగ్గర 10 balls ఉన్నాయి. ఓకే, పీటర్ దగ్గర 10 balls ఉన్నాయి. సో డేవిడ్ దగ్గర ఎన్ని బాల్స్ ఉంటాయి, డేవిడ్ దగ్గర 3 times కన్నా ఎక్కువ ఉన్నాయి కదా పీటర్ కన్నా. అవునా, సో అప్పుడు డేవిడ్ దగ్గర ఎన్ని ఉంటాయి, అప్పుడు మనం ఏం చేయాలి, పీటర్ దగ్గర 10 balls ఉంటే డేవిడ్ దగ్గర 3 into 10 దట్ ఈక్వల్ టు 30. 3 times ఎక్కువ కాబట్టి 3 into 10 చేయాలి. ఓకే, 4 times ఎక్కువ అయితే 4 into 10, 2 times 2 into 10, ట్వైస్ అంటే సపోజ్ ఇదే క్వశ్చన్ మీకు పీటర్ హ్యాస్ p నెంబర్ ఆఫ్ బాల్స్ అండ్ డేవిడ్ హ్యాస్ 3 times బాల్స్ విత్ ద పీటర్ అంటాడు. 3 times అని ఇచ్చాడు కదా, ఇక్కడ దీన్నే ట్వైస్ అని ఇస్తారు. ఓకే, దీని ప్లేస్లో 3 times ప్లేస్లో ట్వైస్. ఓకే, ట్వైస్ ద బాల్స్ విత్ పీటర్ అంటే ట్వైస్ అంటే 2 times అని అర్థం. ఓకే, ట్వైస్ అంటే 2 times అంటే మనం 2 into 10 ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, సో ఎంతైనా డేవిడ్ దగ్గర ఎక్కువ ఉన్నట్టే, బికాస్ 2 times 3 times అంటే తనకన్నా ఎక్కువ ఉన్నట్టు కదా. అవునా, సో ఇక్కడ ట్వైస్ ద బాల్స్ అంటే ఇక్కడ ఏం రాయాలి, 2p వస్తుంది. ఓకే, జస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, ట్వైస్ కానీ వన్స్, ట్వైస్, థ్రైస్. ఓకే, 4 times, 5 times, 6 times, 10 times అంటే టైమ్స్. ఓకే, టైమ్స్ అని వస్తాయి ఇక్కడ 3 times. టైమ్స్ అనే వర్డ్ వస్తే దాన్ని మీరు మల్టిప్లై చేయాలి. ఓకే, ఇచ్చిన వేరియబుల్తో దీన్ని మల్టిప్లై చేయాలి, ఆ నెంబర్ని అనేది మల్టిప్లై చేయాలి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సో లాస్ట్ ప్రాబ్లం ట్వైస్ వస్తే ఎలా రాయాలో చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొక మెథడ్, సేమ్ వర్డ్ ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి.
Sita has 3 more notebooks than Geeta. Okay, find the number of books that Sita has. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఇక్కడ మీకు 3 more notebooks than గీతా అని అన్నారు. అవునా? యాక్చువల్లీ గీతా దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయో మీకు తెలుసా? సీత దగ్గర గీత కన్నా 3 బుక్స్ ఎక్కువ ఉన్నాయి. అవునా? బట్ యాక్చువల్లీ గీతా దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయో తెలుసా? తెలీదు. అవునా? క్వశ్చన్ చూసారు ఎంత క్రిటికల్గా ఉందో. సీత హ్యాస్ 3 more notebooks than గీత. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గీత దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇవ్వలేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక వేరియబుల్ అనేది తీసుకోవాలి. ఎవరికి తీసుకుంటారు? సీతకి తీసుకుంటారా, గీతకి తీసుకుంటారా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ క్లారిటీగా చదవండి. సీత హ్యాస్ 3 more notebooks than గీత. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ దట్ సీత హ్యాస్. యూస్ ఎనీ లెటర్. ఓకే, యూస్ ఎనీ లెటర్ ఫర్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ దట్ గీత హ్యాస్. ఇది జస్ట్ నేను మీ రిఫరెన్స్ కోసం ఇచ్చాను. ఓకే, యాక్చువల్లీ క్వశ్చన్స్లో ఇలాంటి ఈ సెంటెన్స్ మాత్రం ఇవ్వరు. ఓకే, సో ఇక్కడ యూజ్ ఎనీ లెటర్ వేరియబుల్ కింద గీతాకి ఏదైనా లెటర్ని తీసుకోమంటున్నారు వేరియబుల్ కింద. బికాస్ గీతా దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయో మనకి తెలియదు కాబట్టి మనం ఎస్యూమ్ చేసుకోవాలి ఏదైనా వేరియబుల్ని. సపోజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ విత్ గీతా. ఓకే, నెంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ నోట్బుక్స్. ఓకే, నోట్బుక్స్ అని రాయండి. నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ గీత హ్యాస్. ఎంత మనకి తెలియదు కదా ఎన్ని నోట్బుక్స్ ఉన్నాయో. సో వీల్ అజ్యూమ్ యాజ్ ఎక్స్. ఓకే, గీత హ్యాస్ ఎక్స్ నోట్బుక్స్. ఓకే, బికాస్ వీ డోంట్ నో ద వాల్యూ, అందుకే ఎక్స్ అని అజ్యూమ్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ విత్ సీత హ్యాస్ ఎన్ని బుక్స్ ఉన్నాయి? సీత దగ్గర 3 times more than the 3 times more. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. 3 times more. ఇక్కడ 3 times more కాదు, 3 more notebooks అని అన్నాడు. 3 times అని ఇవ్వలేదు. ఓకే, 3 times అంటే మల్టిప్లై చేయాలి. బట్ ఇక్కడ క్వశ్చన్లో 3 more అని ఇచ్చాడు. ఓకే, 3 more అంటే ఏం చేయాలి? మల్టిప్లికేషనా? కాదు, మోర్. వెన్ యూ సీ ద వర్డ్ మోర్ అనే వర్డ్ చూసినప్పుడు మనం ప్లస్ చేయాలి. ఓకే, 3 more నోట్బుక్స్ దాన్ గీత. 3 times అని ఇవ్వలేదు. 3 times more అని అంటే మనం 3 times అని అంటే మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, 3 into x అని చేయొచ్చు. బట్ ఇక్కడ 3 more నోట్బుక్స్ అని అన్నారు అంటే ఇక్కడ నెంబర్ 3 నోట్బుక్స్ ఎక్కువ ఉన్నాయి గీత దగ్గర. ఓకే, 3 నోట్బుక్స్ ఎక్కువ ఉన్నాయి సీత దగ్గర గీత కన్నా. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సీత హ్యాస్ నోట్బుక్స్ ఏమొచ్చాడు? 3 more నోట్బుక్స్ అని అన్నాడు కదా. అప్పుడు ఏం చేయాలి? x+3 అని రాయాలి. ఓకే, చూసారా ఎక్స్ప్రెషన్ ఎలా ఫామ్ అయిందో? x+3. ఓకే, x+3 అంటే సపోజ్ x+లో 10 ఉన్నాయనుకో. ఓకే, అంటే గీత దగ్గర 10 నోట్బుక్స్ ఉన్నట్టు. అవునా? సో ఇంకా సీత దగ్గర ఎన్ని ఉంటాయి? 10 కన్నా 3 ఎక్కువ ఉంటాయి కదా, అంటే 13. ఓకే, సో x+లో 4 ఉన్నాయనుకో, గీత దగ్గర 4 నోట్బుక్స్ ఉన్నట్టు. ఓకే, x+లో మనం ఎజ్యూమ్ చేసుకుందాం, ఎందుకంటే x అనేది ఫిక్స్డ్ వాల్యూ కాదు కదా, నేను ఎజ్యూమ్ చేసుకుంటా. అంటే గీత దగ్గర 4 నోట్బుక్స్ ఉన్నాయి. అంటే సీత దగ్గర ఎన్ని ఉండొచ్చు? సీత దగ్గర 4 + 3 7. అవునా? సో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించండి. మోర్ అని వస్తే ప్లస్ చేయాలి. ఓకే, ఆ వేరియబుల్కి ఎంత నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ ప్లస్ చేయాలి. టైమ్స్ అని వస్తే సేమ్ వేరియబుల్కి ఎంత నెంబర్ ఇస్తున్నాడో ఆ నెంబర్ని మల్టిప్లికేషన్ చేయాలి. సేమ్ ఇలానే ఇంకొక ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మైనస్ ఎప్పుడు చేయాలి? ప్లస్ చేసాం, మల్టిప్లై చేసాం, మైనస్. మనకి ఈ మోర్ ప్లేస్లో లెస్. ఓకే, ఈ మోర్ ప్లేస్లో లెస్ అనేది మెన్షన్ చేస్తే 3 less నోట్బుక్స్ దాన్ గీత. ఓకే, 3 less నోట్బుక్స్ దాన్ గీత అంటే x-3 పెట్టాలి. ఓకే, 3 less నోట్బుక్స్ లేదా 4 less నోట్బుక్స్, 5 less నోట్బుక్స్ అంటే మైనస్ అని పెట్టాలి. సో ట్వైస్ టైమ్స్ అని వస్తే ఏం రాయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. మోర్ అని వస్తే ఎడిషన్ చేయాలి. లెస్ అని వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ప్రాబ్లమ్స్ అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏదైనా సమ్స్ రాకపోతే అది ఆ క్వశ్చన్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను మీకు అది ఆన్సర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీంట్లో మీకు ఏ డౌట్స్ లేవని అనుకుంటున్నాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైతే యూజ్ అవుతుందో. అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.